Hi, I'm Radha Priyanka, certified career counselor for teens. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు బాగా కష్టపడి చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటారు అండ్ మంచి సాలరీస్ కూడా ఉంటాయి. కానీ వాళ్ళ ఆ జాబ్లో సాటిస్ఫైడ్గా ఉండరు. దానికి ఒక రీజన్ ఉంది. అదే కెరియర్ మోటివేటర్స్ మ్యాచ్ అవ్వకపోవడం. ఈ కెరియర్ మోటివేటర్స్ ఏంటి? అవి కెరియర్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కెరియర్ మోటివేటర్స్ అంటే వాట్ యువర్ చైల్డ్ వాల్యూస్ ఇన్ అ కెరియర్. అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే పెరిగిన ఎన్విరాన్మెంట్ అండ్ పేరెంట్స్ ఇంకా చాలా విషయాల వల్ల వాళ్ళలో కొన్ని వాల్యూస్ డెవలప్ అవుతాయి. ఆ వాల్యూస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాటినే కెరియర్ మోటివేటర్స్ అంటారు. కెరియర్ మోటివేటర్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో ఆ కెరియర్ మోటివేటర్స్ ఉంటే వాళ్ళకి బెటర్ ఫోకస్, బెటర్ సాటిస్ఫాక్షన్, స్ట్రెస్ తక్కువ అండ్ లాంగ్ టర్మ్‌గా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కొన్ని కామన్ కెరియర్ మోటివేటర్స్ ఏంటో చూద్దాం. లైక్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. కొందరికి జాబ్‌లో మంచి సాలరీ ఉండాలి. లేకపోతే వాళ్ళకి మోటివేషన్ ఉండదు. ఇంకొందరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. జస్ట్ సాలరీ ఒకటే కాదు, వాళ్ళు లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ జేసుకోవాలి. అండ్ కొందరికి ఇండిపెండెన్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఇంకొందరికి వేరే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మోటివేటెడ్‌గా ఫీల్ అయితారు. ఎప్పుడైతే కెరియర్‌తో మ్యాచ్ అవుతే వాళ్ళ కెరియర్ హ్యాపీగా ఉంటుంది. మిస్ మ్యాచ్ అయినప్పుడు స్ట్రెస్, కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు వర్క్ ప్రశాంతంగా చేసుకోలేరు. కెరియర్ మోటివేటర్స్ స్టూడెంట్ కెరియర్‌తో మ్యాచ్ అయినప్పుడు వాళ్ళకి సక్సెస్ ఈజీగా వస్తుంది. అండ్ కొన్ని కెరియర్ మోటివేటర్స్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఏ ఫీల్డ్‌లో సక్సీడ్ అవుతారో చూద్దాం. కొందరికి ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళని స్ట్రిక్ట్‌గా రూల్ ప్రకారం పనిచేయాలి అంటే వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. వాళ్ళు క్రియేటివిటీ, ఎంటర్‌ప్రెన్యూర్ ఇలాంటి కెరియర్స్‌లో సెట్ అవుతారు. అండ్ కొందరికి హెల్పింగ్ అదర్స్ అదే మోటివేషనల్ ఫ్యాక్టర్. అలాంటి వాళ్ళు హెల్త్ కేర్, కౌన్సెలింగ్‌లో సూట్ అవుతారు. ఇంకొందరికి ఎక్కువగా నేర్చుకోవడం ఇష్టం ఉంటది. వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవడానికి ఇబ్బంది పడరు. ఎప్పుడు చూసినా చదువుకుంటూ ఉంటారు. అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రీసెర్చ్, లా అలాంటి ఫీల్డ్స్ సూట్ అవుతాయి. కొందరికి స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎంత స్ట్రెస్ ఉన్నా జస్ట్ రొటీన్ వర్క్ చేయాలన్నా వాళ్ళకేమీ ఇబ్బంది అనిపియదు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్ సూట్ అవుతాయి. సో, బిఫోర్ చూసింగ్ అ కెరియర్ వాళ్ళని వీళ్ళని అడగడం కన్నా, మనం ఒక కెరియర్ కౌన్సిలర్‌ని అప్రోచ్ అవుతే, మన పిల్లల స్ట్రెంగ్త్స్, ఇంట్రెస్ట్, పర్సనాలిటీ వీటన్నిటిని ఐడెంటిఫై చేసి, వాళ్ళకి సూట్ అయ్యే కెరియర్ చూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బిఫోర్ టేకింగ్ ఎనీ కెరియర్ డెసిషన్స్ మీ అంతట మీరు పిల్లలని ఐడెంటిఫై చేసి, కరెక్ట్ స్ట్రీమ్ చూజ్ చేసుకొని, కరెక్ట్ గోల్ ఐడెంటిఫై చేసుకుంటే ఓకే. బట్ మీరు చేయలేకపోతే ఇట్ ఈస్ గుడ్ టు గో టు కెరియర్ కౌన్సిలర్. అప్రోచ్ ఎనీ కెరియర్ కౌన్సిలర్. బికాస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ అవర్ చైల్డ్ ఈజ్ ద రైట్ కెరియర్ పాత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.